దేశ సకల జనులకు సర్వ హక్కులను ప్రసాదించి బాధ్యతలను అప్పజెప్పిన మార్గదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున తెలిపారు. భారతీయ సమాజానికి ఆయన ఆరాధ్యుడని అన్నారు. పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన తీరును నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక నల్లగొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం దగ్గర అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా ఒంటి నిండా మనువాద భావజాలాన్ని నింపుకొని అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడడం ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని అన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు హక్కుల పరంగా బాధ్యతల పరంగా రక్షణలను కల్పిస్తూ వారి ఎదుగుదల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సర్వోన్నతమైనదని, అది జీర్ణించుకోలేని మనువాద పాలకులు కులాధిపత్య మతాధిపత్య భావజాలాన్ని విస్తరింపజేయడానికి సమసమానత్వాన్ని ఆకాంక్షించిన అంబేద్కర్ని విస్మరిస్తున్నారని, ఇది భారత రాజ్యాంగ ఆకాంక్షలకు వ్యతిరేకమని వారన్నారు. అసమానతలను అస్పృశ్యతలను సృష్టించడమే పనిగా ఈ మతోన్మాద పాలకులు పెట్టుకున్నారని అన్నారు. ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అంబేద్కర్ని సర్వోన్నతమైనటువంటి మేధావిగా కీర్తిస్తుంటే మన దేశ పాలకులు మాత్రం తూలనాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ దేశ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మోడీ, అమిత్ షాలు ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ, బొల్లు రవీందర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షం, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మన్నెం భిక్షం, నాయకులు పరిపూర్ణచారి, అద్దంకి రవీందర్, జిల్లా అంజయ్య, ఔట రవీందర్, శంకర్, శివ, సైదులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి హోంమంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటుగా ఉన్నాయి, నిస్సిగ్గుగా ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని, భారత సమాజాన్ని అవమానపరిచేలాగా ఇవాళ అమిత్ షా మాట్లాడటం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అదే రకంగా ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. వారు మాట్లాడినటువంటి మాటలు భారత రాజ్యాంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దినటువంటి అంబేద్కర్ పైన అంబేద్కర్ 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 అని నామస్మరణ చేయడం కాదు. మీరు ఏదో ఒక దేవుని నామస్మరణం చేయండి, మీరు 7 తరాలు వెనుకపోయి మీకు స్వర్గం ప్రాప్తిస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మనుస్మృతి, మనుధర్మశాస్త్రం 3000 సంవత్సరాల క్రితం మనుధర్మశాస్త్రాన్ని మందికి మళ్ళీ ముందుకు తీసుకురావడం కోసమే మీరు ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు మీ మాటల్లో తేటతెల్లమవుతా ఉన్నాయి. అదే రకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలు ఎవరైతున్నారో ఇప్పటికీ పేదరికంలో ఉన్నారు, దరిద్రంలో ఉన్నారు, నిరుద్యోగాన్ని అనుభవిస్తున్నారు. వీటిని రూపుమాపడం కోసం ఎలాంటి ప్రయత్నాలు లేవు. కానీ ఈ దేశ ప్రజలందరూ కూడా గౌరవించేటువంటి, గొప్పగా కొనియాడేటువంటి ఈ యొక్క అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా భారత ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఈ రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతిని తీసుకొచ్చి మనధర్మశాస్త్రం ప్రకారంగా ఈ దేశాన్ని ఏలాలని, మళ్ళీ అస్పృశ్యులను, అంటరానితనాన్ని ముందు తీసుకురావాలని నిన్నగాక మొన్న అస్సాం ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడో పై వర్గాలకు శూద్రులు పనిచేయాలని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళొక పథకం ప్రకారంగా ఈ దేశంలో మనువాదాన్ని, మనుస్మృతిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తొలగించేటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకనే మోడీ ప్రభుత్వం అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ఆలోచనలను, అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, భావ ప్రకటన హక్కు, జీవించే హక్కులను కాలరాసే విధంగా అమిత్ షా ఈ దేశ పార్లమెంటు లోపల ప్రసంగించారు. అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి నామస్మరణ చేస్తూ ఉన్నారు. భగవంతునికి సంబంధించినటువంటి నామస్మరణ చేయండి, మరొక 7 జన్మలు ఎత్తారని చెప్తా ఉన్నారు. మేము బరాబర్ చెప్తా ఉన్నాం, మాకు జీవించే హక్కిచ్చుండు, మాకు మాట్లాడే హక్కిచ్చుండు, మేము ఏ విధంగా అభివృద్ధి చెందాలో సర్వ హక్కులు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ప్రసాదించింది. కాబట్టి బరాబర్గా 100 సార్లు కాదు, 1,00,000 సార్లు కాదు, 1,00,00,000 సార్లు అయిన అంబేద్కర్ను నామస్మరణ చేస్తాం, అంబేద్కర్ను కాపాడుకుంటాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు అందించినటువంటి హక్కులను కాపాడుకుంటాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం.
కానీ మీరు ఈ దేశం లోపల అసమానతలను సృష్టిస్తామంటే ఈ దేశం లోపల అంబేద్కర్ ఆలోచనలు కానీ అంబేద్కర్ వాదం కాదని మనవాదాన్ని అమలు చేస్తామంటే ఈ దేశ ప్రజలుగా ఈ దేశ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా ఈ అసమానతలను భరించడానికి సిద్ధంగా లేం. కాబట్టి చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం శాస్త్రీయమైంది, భారత రాజ్యాంగం వాస్తవికమైంది. ఆ వాస్తవికమైనటువంటి శాస్త్రీయమైనటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. కానీ ఈరోజు అంబేద్కర్కి సంబంధించినటువంటి అంటే పేరుకే మాట్లాడుతూ ఉన్నారు. అంబేద్కర్కి సంబంధించినటువంటి నిజంగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరం. ఈరోజు అంబేద్కర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు అంబేద్కర్ ఏమి ఇచ్చిండో ఆ ప్రజాప్రతినిధులకు తెలుసు. కానీ ఈ మనువాదులకు ఈ యొక్క మతోన్మాద పాలకులకు తెలియదు. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ దేశ ప్రజలను ఐక్యం చేయడంలో భాగంగా ముందుకు పోతాం. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈ పాలకులకు హెచ్చరిక జారీ చేస్తూ అమిత్ షా, మోడీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఈరోజు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.